Is this a vegan restaurant? Yes. No. Vegan. So there's no meat, no nothing. No meat, no onion, no garlic. Are you sure? Like there's no meat? Okay. Okay. It's a tip. Okay. Okay. Well, in that case, What is this? Oh my God, Prabhu. Go outside, please. Prabhu, go outside. లండన్లోని ఒక ఇస్కాన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ రెస్టారెంట్ అయిన గోవిందాస్లో కెంటకీ ఫ్రైడ్ చికెన్ అదేనండి కేఎఫ్సి తింటూ అక్కడి సిబ్బందిని ఆట పట్టించాలని చూసిన ఒక బ్రిటిష్ యూట్యూబర్ ఇప్పుడు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఎటకేలకు క్షమాపణలు అయితే చెప్పాడనుకోండి, కానీ ఈ బ్రిటిష్ ఆఫ్రికన్ కంటెంట్ క్రియేటర్ పేరు సెన్జో. తన యూట్యూబ్ ఛానల్కి 6,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. తాను వెజ్ రెస్టారెంట్లను లక్ష్యంగా చేసుకొని వాటి ప్రాంగణాల్లో మాంసం తినే ప్రాంకులు చేస్తూ ఉంటాడు. అయితే గోవిందాస్ రెస్టారెంట్ హిందూ దేవాలయానికి సంబంధించిందని తెలియకుండా, తెలిసి ఉంటే ఇలా చేసేవాడిని కాదని చెప్పుకొచ్చాడు. What do you want? No, but that's the vegetarian shop. We can't eat him. Get out. Call to Kagaravan. throw some. Throw some. Throw some. Throw some. Chicken. We don't do it. Yeah, are you enjoying this? This is a business shop. Excuse me, you're actually violating. అయితే వైరల్ అయిన ఈ వీడియో క్లిప్లో సెన్సో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి మీరు గుడిలోకి వెళ్తున్నారు అని, గోవిందాస్ రెస్టారెంట్ పక్కనే ఉంది, అది పూర్తిగా శాకాహారం, వేగన్ ఆహారాన్ని అందిస్తుంది అని హెచ్చరిస్తాడు. ఆ తర్వాత సెన్సో క్షమాపణలు చెప్పి గోవిందాస్ రెస్టారెంట్లోకి ప్రవేశించి తన ప్రాంక్ను చిత్రీకరించాడు. అక్కడికి వెళ్ళి తన కేఎఫ్సి ఫ్రైడ్ రైస్ చికెన్ బాస్కెట్ను తీసి కౌంటర్ పైన పెట్టి ఒక చికెన్ లెగ్ పీస్ను తీసుకొని తిన్నాడు. రెస్టారెంట్ సిబ్బంది మాంసం వడ్డించరని చెప్పినప్పటికీ కూడా సెన్జో వారికి ఫ్రైడ్ చికెన్ ముక్కలను ఆఫర్ చేశాడు. ఇక ఒక సందర్భంలో తన నోటి నుంచి చికెన్ ముక్కలను వేలాడదీస్తూ చికెన్ను విడిపించండి అని అరుస్తూ చివరికి రెస్టారెంట్ నుంచి బయటకు పంపబడ్డాడు. అయితే తన వీడియో వైరల్ అయ్యి విస్తృతంగా విమర్శలు రావటంతో సెన్జో పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. నేను ఆ రెస్టారెంట్ దేవాలయంతో సంబంధం కలిగి ఉందని నాకు తెలుసుంటే నేను ఎప్పటికీ అలాంటి ప్రాంక్ను చిత్రీకరించేవాడిని కాదు అని చెప్పుకొచ్చాడు. అయితే రెస్టారెంట్ను సంప్రదించానని, క్షమాపణలు చెప్పడానికి తిరిగి సందర్శిస్తానని కూడా తెలిపాడు. నేను ఒక జోక్గా భావించిన దానికి సోషల్ మీడియాలో వారిని చూసి వారు ఎంత బాధపడి ఉంటారో దేవుడికే తెలియాలి, కానీ నిజానికి అదొక జోక్ కాదు అని అంగీకరించాడు మొత్తానికి. అయితే సెన్జో తన చర్యలను అన్యాయమైనవి, బాధ్యతారహితమైనవి అని పేర్కొన్నాడు కూడా. వీడియో వైరల్ అయిన తర్వాత తాను ఆ రెస్టారెంట్ గురించి పరిశోధించానని, అక్కడ ప్రధానంగా హిందూ సమాజం భోజనం చేస్తుందని తెలుసుకున్నానని చెప్పుకొచ్చాడు. వారు అహింసను, జంతువుల పట్ల, ప్రజల పట్ల శాంతియుత ప్రవర్తన విశ్వసిస్తారని, తన చర్యలు ఆ సంఘానికి అభ్యంతరకరంగా అనిపించుండొచ్చని తను హృదయపూర్వక క్షమాపణలు తెలియజేశాడు. Sure you guys have seen clips of me doing a recent prank where I would go to vegan restaurants and start eating meat. Amongst all the restaurants I was doing, there was this one restaurant where I stepped over the line and I began to eat chicken in a vegan restaurant which had a Hindu associated community. Now my actions were ill-timed, irresponsible, and after doing my research on the restaurant, seeing that that restaurant is very predominantly dominated by Hindu people where they believe in no violence and peaceful behaviors towards animals as well as people, my actions came off as offensive towards the community. And I would like to come here and offer a heartfelt, sincere apology for my actions. You know, I don't think I would have been able to carry on calling myself a good person and then see myself, even though it was unintentional, but see myself, you know, upset and offend a very big community and just say nothing about it and just continue with my videos and just act like, you know, nothing's happened.
it wasn't alright. And me coming here, I just felt like it was just needed just to say a very good, sincere apology to the people I've offended. I would also like to make a comment on this rumour that I walked inside the Hindu temple and I started apparently eating chicken in the actual Hindu temple, which is completely false. Despite me obviously being Christian faith and not believing in any other religion, I'm not the type of person to go out and start disrespecting any other religion, whether it's obviously Jewish, Hindu, Muslim. That is not me. And that is shown in this clip right now. You're walking into the temple. The restaurant next door is vegetarian. Okay. Yeah. Next door is vegetarian with some vegan options. Okay. So this is okay. Sorry about that. Shit, that was a temple. As you can see, when I realized that I was walking into the temple and I have genuinely no business there to be in such a religious place, I took myself out of the equation, apologized, and I went into the vegan restaurant where I was gonna go do my pranking. Now, if I had known that that vegan restaurant was with the temple, I would have never filmed that prank in that specific restaurant and I'd have left. I have made direct contact with the restaurant where I will be visiting them soon to offer a face-to-face apology to them, where those were the real people I really did upset, as God knows what they must be going through, seeing themselves blasted all over social media over something that, I would call a joke. But in reality, it was not a joke. ఈ ఘటన యూట్యూబ్లో ప్రాంక్ల పేరిట జరుగుతున్న అనైతిక చర్యలపైన మరోసారి చర్చకు దారితీసింది. మరోవైపు యూట్యూబర్ సెన్సో KFC చికెన్ తింటూ చేసిన ఈ వివాదాస్పద ప్రాంక్ ఘటనపైన ఇస్కాన్ భక్తులు అనూహ్యంగా స్పందించారు. ఆ యూట్యూబర్ పైన ఆగ్రహం వ్యక్తం చేయకుండా వారు శాంతియుతమైన మార్గాన్ని ఎంచుకున్నారు. సెన్జో చర్యకు ప్రతీకారంగా బదులివ్వడానికి బదులు ఇస్కాన్ సభ్యులంతా కలిసి స్థానిక KFC అవుట్లెట్ వెలుపల గుమిగూడి హరే కృష్ణ హరే రామ మంత్రాన్ని జపించారు. ఆ తర్వాత ఈ చర్య ద్వారా వారు సంఘర్షణకు బదులుగా ఆధ్యాత్మిక స్పృహను ప్రోత్సహించాలని చూస్తున్నామని చెప్పుకొచ్చారు. వారి ఈ స్పందనను చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వారి గౌరవప్రదమైన విలువలతో కూడిన విధానాన్ని చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. Yeah.